ఋతుచక్రము మొదలైన కొత్తలో నెలసరి గాడి తప్పి రావటం అనేది మామూలే. వయసుతో పాటు ఋతుక్రమము కూడా సర్దుకుంటుంది. అయితే కొంతమంది మహిళల్లో ఋతుచక్రం అనేది పూర్తిగా గాడి తప్పుతూ ఉంటుంది. నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు. మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది. కొంతమందికి అధిక ఋతుస్రావం సమస్యగా మారుతూ ఉంటుంది. ఇక నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు చాలామంది. నెలసరిలో ఇలాంటి చిక్కులకు హార్మోన్లు మొదలుకొని జీవనశైలి వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో నెలసరి చిక్కులకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరికి సంబంధించి సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి? ఆడవాళ్ళలో ఈ నెలసరి రాగానే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనము చూస్తూ ఉంటాం. దాంట్లో కామన్గా చూసేది ఏంటంటే పీరియడ్స్ రాకముందే ఒక 2-3 రోజుల ముందు నుంచి ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఏంటంటే గాబరగా ఉండడము, యాంగ్జైటీగా లోనవ్వడము, హెడేక్స్ అనేది రావడము, ఎక్కువగా నిద్ర ఎక్కువగా అనిపించడము, చికాగ్గా అనిపించడము, స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ మోతాదులో ఉండడము, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి సమస్యలు పీరియడ్స్ రాకముందే దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటాం. సో ఒకసారి పీరియడ్స్ మొదలైన తర్వాత నార్మల్గా పీరియడ్స్ టైంలో చాలా వరకు కొంతమందికి అమ్మాయిలకు, లేడీస్కి నొప్పి రావడం అంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవ్వడం వల్ల నొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, వీక్గా అనిపించడము, ఫెటీగ్ అంటాము, నీరసంగా అనిపించడము, రెస్ట్ తీసుకోవాలి అనిపించడము, కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడము, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయాలని అనిపించడము, అదే కాకుండా కొంతమందిలో ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్గా అంటే రెగ్యులర్గా మనం ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో ఫేస్ చేస్తూ ఉంటాం. నెలసరిలో సమస్యలకు కారణాలేంటి? కామన్గా ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ సమస్య కామన్గా ఏదైనా థైరాయిడ్లో చేంజెస్ ఉన్నప్పుడు ఎక్కువ కానీ తక్కువ కానీ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోనల్ మార్పుల వల్ల ఈ నెలసరిలో చేంజెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో వెయిట్ చేంజెస్ అంటే ఎక్కువగా లావెక్కిపోవడము, లేకపోతే తక్కువ చాలా వెయిట్ లాస్, సడన్గా చాలా వెయిట్ తగ్గడం వల్ల కూడా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడము, హెవీ బ్లీడింగ్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల ఆర్గానిక్ కాజెస్ అంటే కడుపులో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ, ఫైబ్రాయిడ్ గడ్డలు అంటాం, అడినోమయోసిస్ కానీ, ఓవరీలో నీటి బుడగలు కానీ, సిస్ట్లు కానీ ఉన్నప్పుడు చాలా రకాల మార్పులు అనేవి ఈ పీరియడ్ టైంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అధిక ఋతుస్రావానికి చికిత్స ఎలా ఉంటుంది? దీంట్లో చూసుకుంటే ఫస్ట్ రక్త పరీక్షలు. సో అసలు ఇది ఎందువల్ల వస్తుంది? ఏమైనా థైరాయిడ్ సమస్య వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయా, మీ హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ప్లేట్లెట్ పరిస్థితి ఎలా ఉందనేది మనకి నార్మల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయడం వల్ల, థైరాయిడ్ ప్రొఫైల్లో బ్లడ్ టెస్ట్లు చేయడం వల్ల ఈ బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మనం కారణం అనేది కనుక్కోవచ్చు. ఇదే కాకుండా మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ గ్రోత్స్ కానీ ఏమైనా ఉన్నాయా, సర్విక్స్ బాగుందా లేదా, సర్విక్స్లో ఏమైనా గ్రోత్ ఉందా, ఓవరీస్ బాగున్నాయా లేవా, ఓవరీస్లో ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా సిస్ట్, హిమరేజిక్ సిస్ట్ అంటాము, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాము, అంటే ఇదేమన్నా మార్పులు ఉన్నాయా గర్భసంచిలో అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ ప్రాబ్లమ్ ఎందువల్ల ఈ బ్లీడింగ్ అవుతుంది అనే సమస్య మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ తెలిసిన తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీకు థైరాయిడ్ సమస్య వల్లే ఈ బ్లీడింగ్ అవుతుందంటే థైరాయిడ్ మెడికేషన్స్ వాడడం అనేది అవసరము. బ్లీడింగ్ డిజార్డర్స్ వల్ల అవుతుందంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అవసరం పడుతుంది. ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ ఇతరత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి పెథాలజీని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఋతుస్రావం బాగా తక్కువగా ఉంటున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఈ సమస్యకు కారణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వెయిట్ చేంజెస్, ఎక్కువ మోతాదులో బరువు పెరగడం కానీ, వెయిట్ లాస్ అవ్వడం కానీ, పీసీఓడి ప్రాబ్లం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. దాంట్లో ఏంటంటే ఓవరీస్లో మల్టిపుల్ ఎయిర్ బబుల్స్ అంటే నీటి బుడగల్లాగా ఫామ్ అయిపోయి
అదేంటంటే బాడీలో హార్మోన్స్ అనేది మార్పు, అంటే హార్మోనల్ చేంజెస్ అనేవి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ మార్పుల వల్ల ఆండ్రోజన్ హార్మోన్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువయ్యి దానివల్ల ఈ ఎమెనోరియా రావడం, అంటే బ్లీడింగ్ తక్కువ అవడము, రెగ్యులర్ పీరియడ్స్ అవడము, 2-3 నెలలకు ఒకసారి బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్గా చూస్తుంటాము. పీసీఓడి ప్రాబ్లమే కాకుండా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్ళు, అంటే థైరాయిడ్ హైపో కానీ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ లెవెల్స్, బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, సో అది ఉండాల్సిన రేంజ్ కన్నా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అనేది తక్కువ అవడం అనేది చూస్తూ ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళు అబార్షన్స్ చేయించుకున్నప్పుడు, అంటే డిఎన్సీ కానీ క్లీనింగ్ కానీ చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి గర్భసంచి లోపల అడిషన్స్ ఫామ్, యాషర్మాన్స్ అంటాము. సో డిఎన్సీ వల్ల, ఐట్రోజెనిక్ కాజెస్ వల్ల కూడా ఈ తక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. తక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతుంది అని మీరు గమనించినప్పుడు మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం, అంటే రక్త పరీక్షలు, హార్మోనల్ పరీక్షలు, థైరాయిడ్ ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది, అంటే గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవడము. కొన్ని రకాల హార్మోనల్ పరీక్షలు, పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కొన్ని రకాల హార్మోనల్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటాం. ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అని, ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ లెవెల్స్ అని, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని, ఇలాంటివి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అసలు దేనివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఒకవేళ థైరాయిడ్ సమస్య వల్లనే జరుగుతుంది అంటే థైరాయిడ్కి తగ్గ మెడికేషన్ తీసుకోవడము. మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే వెయిట్ తగ్గించడము, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని, ఫ్యాట్స్ తక్కువ తీసుకొని, ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్, మంచి ఎక్సర్సైజ్, దీని ద్వారా చాలా వరకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, దానికి రిలేటెడ్ తక్కువ బ్లీడింగ్, రెగ్యులర్ సమస్యల్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నెలసరిలో సమస్యలు లేకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అమ్మాయిల్లో బేసిక్గా ఈ ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఫేస్ చేస్తారు కాబట్టి యంగర్ ఏజ్, అంటే చిన్న ఏజ్ నుంచే వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేయడం అనేది చాలా అవసరం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఫాస్ట్ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్ అని. ఫుడ్కి, అంటే నార్మల్ హెల్దీ ఫుడ్ కన్నా జంక్ ఫుడ్కి పిల్లలు ఎక్కువ అలవాటు అవ్వడం అనేది చూస్తున్నాము. సో ఈ ఫుడ్ని అవాయిడ్ చేయడం, అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ చిన్న ఏజ్ నుంచే హెల్దీ ఫుడ్స్ అనేది, ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడము, మిల్క్ ప్రోడక్ట్స్ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేసడం, ఆకుకూరలు ఇంక్లూడ్ చేయడము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అనేది చిన్నప్పటి నుంచి ఏజ్ నుంచే ఆ ఎక్సర్సైజ్ అనేది, యాక్టివిటీ అనేది, ఎక్సర్సైజ్ ఏ రకంగా అయినా ఉండొచ్చు. చిన్నపిల్లలకి గేమ్స్ కానీ, అంటే ఫిజికల్గా వాళ్ళ బాడీ అలసిపోయి క్యాలరీస్ లాస్ అయ్యే ఎక్సర్సైజెస్ అన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఒక గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు. ఇంకోటి ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ అమ్మాయిల్లో ఇప్పించడము, 9 years ఏజ్ గ్రూప్ నుంచి మొదలుకొని 25 years ఏజ్ గ్రూప్ వరకు, 45 years ఏజ్ గ్రూప్ వరకు కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం, అంటే ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ పీరియడ్స్ వచ్చిన తర్వాత మెన్స్ట్రువల్ హైజీన్, అంటే పీరియడ్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది సరిగా లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పీరియడ్స్ దెబ్బతిండము, శానిటరీ నాప్కిన్స్ ఎలాంటివి వాడాలి, ఎలా వాడాలి అనే అవగాహన కూడా చిన్నప్పటి నుంచే మినార్కి అప్పటి నుంచి చేయడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు. నెలసరిలో సమస్యలు ఎంతకీ తగ్గనప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షను చేయించుకోవాలి. కారణాల్ని పసిగడితే నెలసరి చికాకులకు చికిత్స చేయడం తేలిక. హార్మోన్ల సమతూకాన్ని కాపాడుకుంటే నెలసరి సమస్యలకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు.